హలో ఫుడీస్ అందరికీ హ్యాపీ సండే. నేనైతే ఈరోజు చికెన్ ఇంకా పచ్చి జీడి గింజలతో కర్రీ అయితే చేశానండి. టేస్ట్ అసలు చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో పండిన ఫ్రూట్ అయినా ఏదైనా సరే ఏ కాలంలో పండింది ఆ కాలంలో వండుకోవాలని మన పెద్దలు ఊరికనే అంటారా చెప్పండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే మాత్రం. నేను ప్రతి సమ్మర్లో కూడా ఈ కర్రీ అయితే అస్సలు మిస్ అవ్వను. చాలా బాగుంటుంది. మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు. చికెన్ ఇంకా పచ్చి జీడి గింజలతో కర్రీ అయితే చేసుకుంటే నేను ఎలా చేశానో ఏంటో మీరు కూడా ఒక లుక్ అయితే వేసేసుకోండి. ముందైతే ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై అయితే చేసేసుకోండి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడానండి వేసేసుకొని అటు ఇటు ఇటు అటు అయితే తిప్పేయండి. మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం చికెన్ చూసారా, అది కూడా వేసేసుకొని ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటరు ఇంకా మనం పోసిన ఆయిల్తో అయితే బాగా ఫ్రై అయినవ్వాలండి. ఆ గరిటతో అయితే ఇటు అటు అటు ఇటు అయితే తిప్పేసుకొని ఒక పావు గంట సేపు అయితే మూత పెట్టేసుకొని మన పక్కింటి పంకజం గారితో అయితే ముచ్చట్లు పెట్టయితే వచ్చేద్దాము. ఈలోగా అయితే చికెన్ బాగా ఫ్రై అయ్యి రెడీగా కుక్ అయిపోయి అయితే మాత్రం ఉంటుంది. ఒక పావు గంట తర్వాత మూత తీసుకున్నాక అందులో ఉప్పు కారం ధనియాల పౌడరు చికెన్ మసాలా మన రెగ్యులర్గా వాడుకున్న మసాలా పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకొని ఇంకో విషయం ఒకటండి, ఇందులో పచ్చి మసాలా గసగసాల పేస్ట్ వేసుకుంటే ఇంకా కర్రీ అనేది చాలా బాగుంటుంది. నాకు టైం సరిపోక ఇంట్లో నార్మల్ మసాలా ఉంటే వేసేసుకున్నానండి. అందులో మన మెయిన్ అండ్ ఈ పచ్చి జీడిగి పప్పు కూడా వేసుకొని అటు ఇటు ఇటు అయితే బాగా అయితే తిప్పేసుకోండి. ఈ పచ్చి జీడిపప్పు కూడా నూనెలో ఫ్రై అయితేనే కర్రీ అన్నది ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. ఉడికిన తర్వాత కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. చాలా అందరూ ఇష్టంగా తింటారు. మనం నార్మల్గా వండుకునే పచ్చి జీడిపప్పు కర్రీ కన్నా ఇలా వండుకొని ట్రై చేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. అందులో కొద్దిగా వాటర్ అయితే పోసేసుకోండి. వాటర్ కూడా పోసుకున్నాక ఒక పావు గంట సేపు సిమ్లో అయితే పెట్టేసి వదిలేయండి. ఇలాగా సిమ్లో పట్టి వదిలేసారంటే కర్రీ అయితే చక్కగా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయి ఉంటుంది. ఇది రోటీ చపాతీ రైస్లోకైనా ఎందులోకైనా సరే ఈ కర్రీ అంటే చాలా బాగుంటుంది. నేను ప్రతి సమ్మర్లో కూడా ఈ కర్రీ అస్సలు మిస్ అవ్వనండి. మా ఇంట్లో వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్గా అయితే కర్రీ ఉడికిన తర్వాత అందులోని కొంచెం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోండి. వేడివేడిగా మన ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసుకొని పెట్టుకుంటే కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది. చూసారు కదా నా వీడియో నచ్చితే ఏం చేస్తారో అదేనండి, చిన్న లైక్ కొట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి మర్చిపోకండి. బాయ్ బాయ్.